అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ మన మార్నింగ్ ముచ్చట్ల జోరు చూస్తుంటే నాకైతే మస్తు ముచ్చటేస్తుంది. అసలు ఎంత మెచ్చుకుంటారో, ఇంతమంది పసంద చేస్తున్నారు అంటే మాకు కూడా మస్తు అనిపిస్తుంది. మీ ప్రేమ మాకు నచ్చుతుంది. అరే పొద్దుగాల 10 మందికి అక్కడికొచ్చే ముచ్చట చెప్తురు అంటే ఊర్లా వాడకట్లా అందరూ మా కోసం మాట్లాడుకుంటే మా మనసు నిండిపోతుంది. నిజం. అసలు ఇంత మంచిగా మీకు మా కార్యక్రమం నచ్చుతుంది అని అంటే ఖుషియే కదా. మరి నలుగురు 4 మంచి విషయాలు నేర్చుకోవాలి అనే ముఖ్య ఉద్దేశమే మాది. లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న ముచ్చటనే మాకు గిట్ల ధ్యాదుకుంటుంది. గదే ఊపుతోని మరి ఇవాళ మార్నింగ్ ముచ్చట్లు కూడా మొదలు పెడదాం. మంచి సంగతులు పట్టుకొచ్చిన ఇక లేట్ ఏం చెయ్య, అట్లా షురు పెట్టేసుకుందాం. ఏమంటారు? అవునా? సరే. ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి అవ్వా. సర్కారు గిన్ని రోజులు సెలవులు పొడిగించిందంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక మీ ఆటలకు చుట్టాలింటికి పోయే ముచ్చట్లకు బ్రేక్ పడ్డట్టే. మీకు కాదు, మీ పిల్లలకు కూడా గదే ముచ్చట. మరి ఎక్కడ వాయే స్కూళ్ళు, ఎక్కడ వాయే బుక్కులు, బడి గంటలు షురు అయిపోతున్నాయి, గలగల మోగుతున్నాయి కూడా. తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు కూడా తెరుచుకుంటున్నాయి. ఇక పొద్దుగాల ఇళ్ళల్లా జల్ది లేవవేమ్రా అని తల్లుల ఆరాటం గిట్లా మొదలైంది. గీ హడావిడితోనే ఇక రోజులంతా సంవత్సరం దాకా కంటిన్యూ అయితేనే ఉంటాయి. కొత్త క్లాసులు, కొత్త పుస్తకాలు, రోజులన్నీ గడిచినాక మన దోస్తులను గడవాలే. అందుకే సంబరం అంతా అట్లనే ఉండబోతుందన్నమాట. ఇవన్నీ కూడా నాకు మంచిగా కనిపిస్తున్నాయి, తెలిసిపోతుంది. ఇంటికాడ సెల్ ఫోన్లతోని కుస్తీ పట్టిన పిల్లలందరూ గ్యాల బ్యాగులు తలిగించుకొని బడికి బాట పట్టిరు. మన ప్రభుత్వం బళ్ళలో కూడా పుస్తకాలు, యూనిఫామ్లు ఇచ్చి పిల్లలకు ఘనంగా స్వాగతం గిట్లా పలుకుతున్నారు. మరి సెలవులలో నాయనమ్మల అమ్మమ్మల ఇళ్ళకి పోయి ఆ కథలన్నీ ముగించుకున్నారా? కొత్తగా బడి పుస్తకాలు పట్టుకొని మళ్ళీ స్కూల్కి ప్రయాణం గానిక తయారయ్యిండ్రు కదా. గది మరి ముచ్చట. మరి అందరు మంచిగా చదువుకొని ఈ సంవత్సరం కూడా పిల్లలందరూ చదువులలో దూసుకొని పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను కూడా. ఇక గీయాల ఆ ముచ్చట్లతో పాటు మీ మెదడుకు మేత పెట్టే ప్రశ్నను కూడా తీసుకొని వచ్చినాం. ఆ ప్రశ్న ఏందో చూద్దామా మరి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ జూన్ 5, బి జూన్ 21, సి జూలై 21, డి ఆగస్టు 1. చూసిండ్రు కదా, ఇది ఇయాల్టి ప్రశ్న. దీనికి సరైన సమాధానం ప్రోగ్రామ్ ఎండింగ్లో ఏందని నేను చెప్తా. ప్రోగ్రామ్ని చూస్తూనే ఉండుండ్రి. ఇక నిజానికి మనకు మనమే పెద్ద దోస్తులం, మనకు మనమే పెద్ద శత్రువులం. బయట ఎవరో వచ్చి మనల్ని మెచ్చుకోవాలి అని చూసుడు కంటే మనల్ని మనమే శభాష్ అనుకున్నాడు ముఖ్యం. అద్దంలో మనల్ని మనం చూసుకొని నువ్వు తోపు అని మనకు మనమే చెప్పుకోవాలి. అట్లా చెప్పుకుంటే గా కిక్కే వేరు. నిజం. ఈ లోకంలో మనల్ని మనం ప్రేమించుకున్నంత ఇంకెవ్వరు ప్రేమించరు. నిజమా కాదా? చెప్పుండ్రి. అందుకే కింద పడ్డ ప్రతిసారి మళ్ళీ ఎట్లా లేవ్వాలి, మన లోపల ఆగిపోయిన ఇంజన్కు మళ్ళా ఎట్లా సెల్ఫ్ స్టార్ట్ ఇచ్చుకోవాలి అనే సెల్ఫ్ మోటివేషన్ ముచ్చట గురించి ఇవాళ మనకు వివరియనికే ప్రముఖ నిపుణులు జేవి శ్రీరామ్ సారు మనతోని రెడీగా ఉన్నారు. మరి ఆ ముచ్చటేందో ఆయన మాటలలోనే ఇందాం. పాన్రి. గుడ్ మార్నింగ్. మనం చాలామంది దగ్గర వింటూ ఉంటాం సెల్ఫ్ మోటివేషన్ అని. ఏంటి సెల్ఫ్ మోటివేషన్ అంటే? ఎప్పుడైనా ఆలోచించారా? మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం కదా. అంటే ఏంటి? ఉదయం తొందరగా లేవాలి, మనం చదువుకోవాలి, ఏదో సాధించాలి, ఇదేనా? ఇంకేమైనా ఉందా? దీనికి మించి ఏదైనా ఉందా అంటే ఉంది. ఏంటా సెల్ఫ్ మోటివేషన్? ఈ ఒక్క విషయంలో సెల్ఫ్ మోటివేషన్ కాదు. మిమ్మల్ని ఎవరైనా తగ్గిస్తున్నప్పుడు, మిమ్మల్ని ఎవరైనా కిందకి దించుతున్నప్పుడు, మిమ్మల్ని ఎవరైనా నిరుత్సాహపరుస్తున్నప్పుడు కూడా ఆ ట్రాప్లో పడిపోకుండా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోగలగడం ఉంది చూసారా, అది సెల్ఫ్ మోటివేషన్ అవుతుంది. దీన్ని మీకు నేను చిన్న కథల రూపంలో చెప్తాను, అప్పుడు ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. డాక్టర్ వర్గీస్ కురియన్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఈయన గురించి ఈ జనరేషన్లో అంటే జెన్జీలకి, జెన్ ఆల్ఫాలకి అంతగా తెలియకపోవచ్చు, కానీ అంతకుముందు జనరేషన్ వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఈ వర్గీస్ కురియన్ అనే ఆయన గవర్నమెంట్ పని చేసుకుంటూ, అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ గుజరాత్లో ఆనంద్ అనే ప్రాంతానికి ఒక పని మీద, గవర్నమెంట్ పని మీద వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఆయన కొన్ని విషయాలు గమనించారు. ఏంటంటే అక్కడ గిర్రావులు ఉంటాయి, మనకు తెలుసు కదా గుజరాత్లో గిర్రావులు, అక్కడ పాడి పంట అవన్నీ నడుస్తున్నాయి. అక్కడ రైతులు, దళారులు, మధ్యవర్తులు, ఈ వ్యవస్థనంతనే ఆయన చూశారు. పాలు బాగానే ప్రొడ్యూస్ చేస్తున్నారు రైతులంతా. ఆ ప్రొడ్యూస్ చేస్తున్న పాలని అతి తక్కువ ధరకి
ఈ దళారులు మధ్యవర్తులు కొంటున్నారు, తర్వాత దాన్ని పట్టణాల్లో అత్యంత అధిక ధరకి అమ్ముతున్నారనే విషయాన్ని ఆయన గ్రహించారు. ఎందుకంటే ఆయన పట్టణం నుంచి వచ్చారు కదా. దాన్ని మనమైతే ఎలా చూస్తాం? మనం ఒక పని మీద వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్ళి మన పనేంటో మనం చూసుకొని ఓహో ఇలా జరుగుతోందా అని జ్ఞానాన్ని గ్రహించి మళ్ళీ సైలెంట్గా వెనక్కి వచ్చేస్తాం. కానీ ఆయనలో ఒక ఇన్నర్ వాయిస్ బయలుదేరింది. ఏమని? ఇక్కడ చాలా అన్యాయం జరుగుతోంది, దేశమేమో పాల ఉత్పత్తుల విషయంలోనేమో చాలా వెనకబడి ఉందని చెప్పుకుంటున్నారు. బయట నుంచి పాల ఉత్పత్తుల్ని అప్పటికి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ప్రొడక్షన్ బాగుంది, దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నారు. దీన్ని కానీ మనం సరైన రీతిలో పెట్టి ఫార్మర్స్కి కరెక్ట్ అయిన ప్రోత్సాహం అందించగలిగితే ఈ దేశానికి పాల సమస్య ఉండదేమో అనే ఒక ఆలోచన ఆయనలో మొదలైంది. మొట్టమొదటి దేశం వరకు ఆలోచించకపోయినా ఆయన ఇక్కడున్న ఈ ఫార్మర్స్ని, ఎవరైతే రైతులు ఉన్నారో, పాడి మీద ఆధారపడి ఉన్నారో, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు ఈ మోసం నుంచి బయటపడేలా నేను ఎందుకు చేయకూడదని ఆయనలో ఒక ఉత్సాహం తెలియకుండానే మొదలైంది. అయితే ఇలాంటి ఉత్సాహాన్ని, ఇలాంటి సెల్ఫ్ మోటివేషన్ని నిరుత్సాహపరిచే వాళ్ళు కూడా ఉంటారు కదా. మనం ఏదైనా సోషల్ విషయం పైనో ఏదో మోసం పైనో స్పందించాలనుకున్నప్పుడు ఇలాంటి నిరుత్సాహకరమైన మాటలు ఎన్నిసార్లు వినుంటాం? చాలాసార్లు వినుంటారు. కానీ అలాంటి నిరుత్సాహం నుంచి బయటపడాలంటే సెల్ఫ్ మోటివేషన్ ఒక్కటే మార్గం. ఇంకెవరు మిమ్మల్ని నమ్మరు, ఒప్పుకోరు, మెచ్చుకోరు, ముందుకు తోయరు. కేవలం మీ ఇంటర్నల్ గట్ ఫీలింగ్, దానికి మీ సెల్ఫ్ మోటివేషన్ తోడవ్వాలంతే. ఇక్కడ అదే జరిగింది. వర్గీస్ కురియన్ గారు ఎవ్వరి మాటలు ఎన్ని చెప్పినా అన్నీ విని, వాళ్ళు చెప్పేవి నిజాలే అయ్యి ఉండొచ్చు, వాళ్ళు చెప్పేవి సుఖమైన జీవితానికి కారణాలే అయ్యి ఉండొచ్చు. కానీ నా మనసు చెప్తోంది, గట్టిగా చెప్తోంది, లోపల నుంచి నన్ను పీకేస్తోంది, అనేది చెయ్యాల్సిందే అని తనకు తాను చెప్పుకొని ఆ కార్యక్రమాన్ని మొదలు పెడితే, ఆ దళారుల వ్యవస్థను తగ్గిస్తే, ఒక రైతుని ఆధారంగా చేసుకొని ఒక కోఆపరేటివ్ సొసైటీని సృష్టిస్తే అక్కడ అది వాళ్ళ అమూల్ అని మనం చెప్పుకుంటున్నాం. దానికి నాంది అక్కడ పడింది. అది వైట్ రెవల్యూషన్కి కారణమైంది. వైట్ రెవల్యూషన్ అంటే భారతదేశం మొత్తం మీద పాడిని ప్రధానమైన వృత్తిగా తీసుకొని పాల ఉత్పత్తిలో మనం మేటి స్థాయికి, ప్రపంచంలో మొదటి 5 స్థానాలకి ఎగబాకగలిగేంత శక్తిని ఆ వైట్ రెవల్యూషన్ మనకిచ్చింది. అది ఒకే ఒక్క వ్యక్తి యొక్క ఆలోచన, సెల్ఫ్ మోటివేషన్, తను అనుకున్న దానిపైన తను కూర్చోవడం వల్ల జరిగింది. ఇది సెల్ఫ్ మోటివేషన్కి ఒక ఎగ్జాంపుల్. సరే, ఇప్పుడు మన యంగ్స్టర్స్లో ఈ తరం వాళ్ళు ఎవరైనా చెప్పుకుందాం అంటే చెప్పుకోవచ్చు. పివి సింధు ఒలింపిక్స్కి అలాంటి పోటీలకు వెళ్తున్నప్పుడు సిల్వర్ కొట్టగానే మనందరం సిల్వర్ వచ్చిందని సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ ఆమె గోల్డ్ రాలేదని బాధపడింది, గోల్డ్ రాలేదని ఏడ్చింది ఆమె. ఎందుకంటే ఆమె శ్రమించిన గంటలు ఆమెకు తెలుసు. ఉదయం 4కి లేచి దూరాభారాలను వహిస్తూ తల్లిదండ్రులు ఆమెను తీసుకెళ్ళి ట్రైనింగ్ అకాడమీలో దింపితే, రెగ్యులర్ చదువులకు దూరమై కష్టపడి ప్రయత్నిస్తూ తన యంగ్ ఏజ్లో చాలా వాటిని కోల్పోయి వాటన్నిటిని ఇన్వెస్ట్ చేశాను, నాకు గోల్డే రావాలి, నాకు సిల్వర్తో నేను సరిపెట్టుకోను అనుకుంది. ఇంకాస్త శ్రమను పెంచింది. అందరూ ఏం చెప్పారు? సిల్వర్ సాధించావు, నువ్వు సూపర్, నువ్వు తోపు అని. ఇది నెగిటివ్ కాదు, పాజిటివే. కానీ అందరూ నువ్వు గోల్డ్ తెచ్చుకోవాలి కాదు, సిల్వర్ సాధించే తోపు అని అక్కడికి ఒక సాటిస్ఫాక్టరీ పాయింట్ని పెట్టడానికి ట్రై చేశారు. కానీ ఆమె సాటిస్ఫై అవ్వలేదు. నేను పైకి వెళ్ళాలి, గోల్డ్ కావాలి నాకని. వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత ఆ సెల్ఫ్ మోటివేషన్ వెళ్ళే కదా. అఫ్కోర్స్ కోచ్లు గైడ్ చేశారు, తల్లిదండ్రులు సపోర్ట్ చేశారు, కానీ తనకు తాను ఉండాలి కదా. ఆ సెల్ఫ్ మోటివేషనే కదా. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. చిన్నదంటే చిన్న కథ. ఇది ఉమెన్కి సంబంధించిన ఒక కథ. సుధామూర్తి గారి పేరు మీరు వినే ఉంటారు. సుధామూర్తి గారు ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఫ్రెష్ గ్రాడ్యుయేట్గా బయటకు వచ్చిన రోజుల్లో కంపెనీ ఒక ఉద్యోగ ప్రకటన విడుదల చేసిందట. ఆ ఉద్యోగ ప్రకటనలో ఏం రాసిందంటే ఉమెన్ అప్లై చేయకూడదు అని రాశారట. సుధామూర్తి గారికి బాధ అనిపించి అందరితో, తన స్నేహితులతో వాళ్ళతో ఆ విషయాన్ని చర్చిస్తే, మగ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు అన్నారట ఆ పనికి అసలు లేడీస్ పనికిరారు, అందుకే వాళ్ళు రాశారు, తప్పే ఉంది అలా రాయడంలో, అన్నిటికీ మీరే మగాళ్ళు చేసే పనులన్నింటికి మీరే చేసేస్తారనుకుంటే ఎలా అవుతుంది, అలా మీరు చేయలేరు అని ఇలా రకరకాల మాటలన్నీ విన్నారు. నిజమే కదా, మేము వాళ్ళ బరువులు ఎత్తలేం కదా, మేము వాళ్ళ చేయలేం కదా అని ఆమె అనుకోనుంటే ఆమె చేసిన పని జరిగేది కాదు. ఏం చేసిందో తెలుసా? ఆమె వాళ్ళందరి మాటలు పక్కన పడేసి చక్కగా పెద్ద ఉత్తరం రాసింది. మీరు ఇంత పెద్ద కంపెనీ, ఇంత పెద్ద దేశం, ఉమెన్ ఇంత గౌరవించే ఈ దేశంలో ఉమెన్ నీడ్ నాట్ అప్లై అని చెప్పి మీరు ఇలాగ నోటిఫికేషన్లో వేస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? మా బలాబలాల్ని మీరు చూడకుండానే ఎలా తేల్చేశారని పెద్ద ఉత్తరం రాసింది. వెంటనే ఆమెను ఇంటర్వ్యూకి పిలిచారు, ఇంటర్వ్యూ చేశారు, ఆమెకు ఉద్యోగం ఇచ్చారు. ఆమె ఆ పని చేసి చూపించి నిరూపించింది. ఇది సెల్ఫ్ మోటివేషన్ వల్లే కదా సాధ్యమైంది. ఒకవేళ ఆమె చెప్పుకోలేకపోయి ఉంటే, ఆ సెల్ఫ్ మోటివేషన్ ఆమెకు లేకపోయి ఉంటే ఇది సాధ్యపడేదా?
ఒక కంపెనీ తన మైండ్ సెట్ మొత్తాన్ని, కంపెనీ సిస్టమ్ యొక్క మైండ్ సెట్ మొత్తాన్ని మార్చే ప్రయత్నంగా అది మారింది కదా. కాబట్టి ఇలాంటి ఉదాహరణలు మనకి ఏం చెప్తున్నాయంటే సెల్ఫ్ మోటివేషన్, మనల్ని మనం ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగే తత్వం మనలో ఉన్నంత వరకు మన్నెవరూ కూడా కిందకి దిగదార్చేయలేరు, మనని కుంగిపోయేలా చేయలేరు. బాధ అయినా, కష్టమైనా, మాట అయినా, ఏదైనా ఏదో ఒక రూపంలో మన వరకు వస్తుంది. దాన్ని మనం స్వీకరిస్తాం, మనలోకి వెళ్తుంది, దానిలో బాధ పుడుతుంది, దాని పర్యవసానంగా మనలో కొన్ని నెగిటివ్ ఫీలింగ్స్ కూడా వస్తాయి. కానీ వాటన్నిటినీ సప్రెస్ చేసి మళ్ళీ మనని సరైన తోవలో పెట్టాలంటే ఒకే ఒక ఆయుధం సెల్ఫ్ మోటివేషన్. అది ఉంటేనే విజయం మీ వైపు ఉంటుంది. అది లేని నాడు విజయం ఉండొచ్చు, కానీ మీరు ఏదైతే ఆశించారో, ఆకాంక్షించారో ఆ విజయం వైపు కాకుండా ఏదో ఒక తాత్కాలిక విజయంతోనో, ఒక చిన్న విజయంతోనో మీరు ముగించేయాల్సి రావచ్చు. ఇప్పుడు ఇంకొక చిన్న కథ చెప్తాను మీకు. ఏపీజే అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ కలిసి, సతీష్ ధావన్ గారు వీళ్ళందరూ కలిసి ఈ స్పేస్ ప్రోగ్రామ్ చేస్తున్న రోజుల్లో ఓ పెద్ద ఫెయిల్యూర్ వచ్చింది వాళ్ళకి. ఆ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ధావన్ గారు ఆ ఫెయిల్యూర్ని అంతా తను తీసుకున్నారు. ఎందుకో తెలుసా, అబ్దుల్ కలాం గారు బాగా కుంగిపోయారట. కుంగిపోయి ప్రెస్ని ఫేస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారట. ఎందుకంటే ఆ మిషన్ డైరెక్టర్గా ఆయనే ఉన్నారు, ఆయన అక్కడికి వెళ్ళి ప్రెస్ని ఫేస్ చేయాల్సి ఉంది. కానీ ధావన్ గారు అది గ్రహించి తనే వెళ్ళి ఈ ఫెయిల్యూర్ అంతటికీ నేనే కారణం, నాదే ఆ టీము నా అండర్లో నడిచింది కాబట్టి నాదే కారణం, కానీ ఇంకొక 1 ఇయర్లో మేము ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి తీరుతాం అని చెప్పారట. ఆయన బయటకు వచ్చేసిన తర్వాత కలాం గారు వెళ్ళి కలిస్తే, నేను నిన్ను చూశాను, నువ్వు చాలా కుంగిపోయి ఉన్నావు, కానీ నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఇంకొక 1 ఇయర్లో ఇది చేసి సాధించగలవని నాకు నమ్మకం ఉంది అని ఆయనలో ఒక మోటివేషన్ని రగిల్చారు. అప్పుడు అర్థమైందట ఎవరికి, మన అబ్దుల్ కలాం గారికి. ఏంటి, ఒకటి లీడర్షిప్, ఈ లీడర్షిప్లో ఉండే ఈ మోటివేషన్ ఫ్యాక్టర్. ఆయన ఎటువంటి విషయానికి కుంగిపోకుండా ఎంతో నమ్మకంతో అబ్దుల్ కలాం గారి పైన నమ్మకం ఉంచి నెక్స్ట్ ఇయర్ కల్లా చేస్తామని ఎలా చెప్పగలిగారు? ఒకటి, ఆయన లీడర్షిప్ మీద, ఆయన పనితనం మీద, ఆయన మీద ఆయనకున్న నమ్మకం. ఫెయిల్యూర్ ఆయనకు ఎదురైనా తను సెల్ఫ్ మోటివేట్ చేసుకొని తన టీంని నమ్మి లీడర్గా ముందుకెళ్ళడం. ఈ విషయాన్ని గ్రహించి అబ్దుల్ కలాం గారు కూడా ఎస్ ఇలాగే ఉండాలి, కరెక్ట్, ఇదే కరెక్ట్ అనుకున్నారట. 1 ఇయర్లో సాధించారు, అద్భుతమైన విజయం సాధించారు, ఒక మైలురాయిని సాధించారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమంలో ఒక అద్భుతమైన మైలురాయిని సాధించారు. సాధించిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాల్సిన సందర్భం వచ్చింది. వస్తే ఈసారి ధావన్ గారు ఆయన వెళ్ళలేదట, అబ్దుల్ కలాం గారిని పంపించారు. వెళ్ళి మీరు అడ్రస్ చేయండి అని. ఎందుకంటే అప్పటికి విజయం వచ్చింది. అదే కాదు, తనని తాను సెల్ఫ్ మోటివేట్ చేసుకొని తనని తాను లీడర్గా ధైర్యంగా చెప్పగలిగే ఆత్మస్థైర్యం, ఆ సెల్ఫ్ మోటివేషన్ కూడా అబ్దుల్ కలాం గారిలో కనిపించుంటాయి. అందుకే ధావన్ గారు ఆయన్ని వెళ్ళి లీడర్గా ఆయన్నే వెళ్ళి ముందుండమన్నారు. ఆయన లీడర్షిప్ స్కిల్స్ని ఆయన చూపిస్తూనే ఈయన కూడా లీడర్గా తీసుకెళ్ళి ముందు పెట్టి ప్రశ్న ఆయన అడ్రస్ చేసేలా చేశారు అని మనకి చాలా కథల్లో చాలా వివరణలు మనకు కనిపిస్తాయి. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం ఎప్పుడు వదిలేయకూడదు. ఆ సెల్ఫ్ మోటివేషన్ ఎప్పుడు మనలో బతికే ఉంచుకోవాలి. ఎలాంటి సందర్భంలోనైనా ఈ విషయాన్ని మీరు అందరూ కరెక్ట్గా అర్థం చేసుకొని మీ లైఫ్లో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకొని మరిన్ని విజయాలు సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. చూసిండ్రు కదా, జేవి శ్రీరాములు సారు ఎంత చక్కగా చెప్పిండో. ఎదుటోళ్ళ మెప్పు కోసం కాకుండా మన సంతోషం కోసం, మన ఎదుగుదల కోసం మనం పనిచేసుకుంటూ పోవాలి. గదే అసలైన గెలుపు. మన మీద మనకు నమ్మకం పెరుగుతుంటే ఆకాశమే హద్దు అని ఈరోజు ముచ్చటతోని మీకు అర్థమై ఉంటుంది కదా. సారు మీరు చెప్పినట్టు రేపటి నుంచి భయాన్ని వద్దు, నిన్నటి గురించి ఇక బాధ కూడా వద్దు. ఈరోజు ముఖ్యంగా ఇయాల్టికెళ్ళే ఉత్సాహంగా మొదలు పెడదాం అని ఫిక్స్ అయిపోతాం అన్నట్టు. ఇక సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అంటే మన ఒంట్లో ఉండే అన్ని అవయవాల కంటే కూడా కళ్ళు చాలా ముఖ్యం. ఇది మనందరికీ తెలిసిన ముచ్చటనే. ఈ రంగుల లోకాన్ని చూడాలంటే కళ్ళను కాపాడుకోనుడు మన బాధ్యతనే కదా. అందుకే ఇప్పటిదాకా కంటి చూపును అద్భుతంగా ఉంచుకోనికే కొన్ని రకాల యోగాసనాలు చూసిండ్రు కదా. కానీ ఈ కాలంలో కంప్యూటర్లు, ఫోన్లు చాలా ఎక్కువైపోలే. మరి కళ్ళకు జరంత ఎక్కువసేపు పని పడుతుంది, వీటికి రెస్ట్ ఇస్తురా లేదా మీరు? అందుకే మన కళ్ళను జరంత అడ్వాన్స్డ్ లెవెల్లా ఎట్లా కాపాడుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పనీకే మన యోగా ఎక్స్పర్టు త్రిపుర మేడం మనతో రెడీగా ఉన్నది.
మరి లేట్ చేయకుండా గా మేడం చెప్పే అడ్వాన్స్ చిట్కాలు ఏంది, గా ఆసనాలు ఏంది తెలుసుకుందాం, చూద్దాం కూడా. రండి నాతో పాటు. నమస్తే అండి, దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి మరొకసారి నమస్కారం అండి. Myself Tripura, I am a National Khelo India medalist from the Yogahasana Bharat and also in the fields of Ayurveda, Marma, Chiro practitioner and also prenatal certified trainer, international certified trainer from the S Vyasa. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఐస్కి రిలేటెడ్గా కొన్ని ఆసనాస్, ప్రాణాయామాస్ అండ్ ఆల్సో చాంటింగ్స్ చూసాము. దాని యొక్క అసలు ఐస్ మెయిన్ నయనం ప్రధానం అంటారు అన్ని పార్ట్స్లోకి కూడా. వీటిని మనం ఎందుకు ఎట్లా పాడు చేసుకుంటున్నాము, దానివల్ల మనకి ఎట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి అన్నవి కూడా మన లాస్ట్ వీక్లో మనం చూసాము. ఈరోజు మనము ఇంకొన్ని ఈ చతుర్థాటకాలో ఇంకా కొన్ని దానికి గివ్ ద ప్రాపర్ డైరెక్షన్స్ టు ద ఆప్టిక్ సిస్టమ్కి ఈరోజు చూడబోతున్నామండి. సో లెట్ స్టార్ట్. అండ్ ఇప్పుడు ఐస్ వైడ్గా చేయండి. ఐస్ వైడ్గా చేసి స్ట్రెచ్ యువర్ ఐబాల్ లెఫ్ట్ సైడ్ కార్నర్ టు ద రైట్ సైడ్ కార్నర్. అగైన్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అండ్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. అండ్ స్లోగా ఫ్రమ్ హియర్ halfway from the left up and right. Again right left up and left, halfway pendulum pattern. Again left up right right up left left up right and again slowly downward direction, left down right right down left. But stretch your eyes widely without blinking of your eyes. You have to focus. And again your eyeball, relax your palms, relax your eyelashes, relax your optic nerve, optic path, relax your brain and gently feel the beautiful vibrations and sensations in our total optic system. మన లోపల మొత్తం ఆప్టిక్ నర్వ్స్ అన్నీ కూడా యాక్టివ్ అయిపోయి మొత్తం కీంచుతా ఫుల్గా బ్రెయిన్ వరకు కూడా ఫుల్గా ప్రెషర్ వస్తూ ఉంటాయి. Just observe that sensations and gently rub your palms, rub strongly and make a cup shape of your palms. Place it on your eyes to the palming of your total optic system and gently open your eyes with a few blinks of eyes. Abhi keep your index finger, right finger on the middle of our eyebrow place. Full stretch your eyes. जो भी touching point ni manam అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఫర్ 60 కౌంట్స్. హెడ్ షుడ్ బి స్ట్రైట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15
16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 and relax your total upper body parts. Relax your total optic system and gently feel the beautiful vibrations and sensations in our total optic system. Gently rub your palms, rub strongly and make a cup shape of your palms. Place it on your eyes to the palming of your total optic system and gently open your eyes with a few blinks of eyes. Already మన ఐస్ చుట్టూ కూడా వాటర్ వచ్చేస్తూ ఉంటాయి బికాస్ లోపల ఆప్టిక్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. సో ఇదంతా కూడా మంచిదేనండి, దాని గురించి ఏం భయపడద్దారే మన లోపల నుంచి ఏవో అయిపోతున్నాయి ఇదంతా పట్టేస్తుంది. సో ఈ రోజు అంతా కూడా బ్లర్రీగానే ఉంటుంది, బట్ డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు ఇంకొకటి, కీప్ యువర్ ఇండెక్స్ ఫింగర్ ఆన్ యువర్ టిప్ ఆఫ్ యువర్ నాస్ట్రిల్ రీజియన్ ఫర్ 60 counts. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 and relax. పైకి కిందకి ఓన్లీ ఐబాల్ని క్లోజ్ చేసి ఐస్ని ఓన్లీ ఐబాల్ ఒకటే పైకి కిందకి మూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు హాఫ్ వే రొటేషన్ పైన లెఫ్ట్ అప్ రైట్, రైట్ అప్ లెఫ్ట్ విత్ ఇన్ ద క్లోజింగ్ ఆఫ్ యువర్ ఐస్ యూ హ్యావ్ టు డూ. Then slowly downward direction, down, left, down, right, again right, down, left, left, down, right, again right, left, and slower from here we are going to rotate our eyeball, full rotation, full within the closing of your eyes, anni close chesukune cheyali to active our total optic system. Full rotation, left, up, right, right, down, left, again left, up, right, right, down, left, again reverse, left, down, right, up, left, left, down, right, right, up, down, and gently complete relax your
total optic system. No movement in your eyeball. Feel the beautiful vibrations and sensations in our total optic system. And gently rub your palms up strongly. And make a cup shape of your palms, place it on your eyes to the palming of your total optic system. And gently open your eyes with a few blinks of eyes and slowly. చూసారు కదండి మా వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, ఎంత ఇట్లా ఎప్పుడైనా కూర్చోబెట్టగలరా మీ పిల్లల్ని? సో ఇట్లా కూర్చోబెట్టాలంటే ఇలాంటివన్నీ అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచే. ఓకే, అప్పుడే మన మాట వాళ్ళు వింటారు, మనకున్న వాళ్ళకి ఆ వాల్యూస్ కూడా అర్థమయ్యేలా ఇలాంటివన్నీ కూడా హెల్ప్ అవుతాయి. సో ఈ రోజుకి మనం కొన్ని ఈ ఐస్కి రిలేటెడ్గా టెక్నిక్స్ చూసామండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొకసారి కలుద్దాము. ఇంకొంచెం ఫేషియల్ ఎక్సర్సైజెస్, ఇంకొంచెం నెక్ మజిల్స్ కూడా చూద్దాము. దిస్ ఇస్ త్రిపుర అండి, సైనింగ్ ఆఫ్. చూసిండ్రు కదా త్రిపుర మేడం కళ్ళు చక్కగా ఉండనీకే ఎంత మంచి అడ్వాన్స్డ్ యోగాసనాలు సూచనలు చెప్పినరో. రోజు పొద్దుగాల లేవ్వంగానే 5 అంటే 5 నిమిషాలు గివ్ ఇట్ కోసం కేటాయిస్తే చాలంట. మన కళ్ళు కలకల్లాడుకుంటా లైఫ్ లాంగ్ సూపర్గా ఉంటాయంట. రూపాయి ఖర్చు లేదు, మన సూపు కూడా పదిలంగా ఉంటుంది. గట్లా ఉంచుకోనికే ఈ యోగా చిట్కాలు మనకు మస్తు అక్కరికి వస్తాయి అన్నమాట. తప్పకుండా రోజు ప్రాక్టీస్ చేయర్రి. ఇక పొద్దు ఒడవంగానే పెనం మీద దోశలు కుడుములు వేసి బోర్ కొట్టకుండా అబ్బా రోజుకి ఇదే తిండా అని ఇంట్లో మూతి ముడుచుకోకుండా మీరేం పరిశాన్ కాకుండా ఒక మంచి నాష్ట మీకోసం పట్టుకొచ్చిన ఓట్స్ ఆమ్లెట్. ఓట్స్ ఏంది ఆమ్లెట్ ఏంది అని ఆశ్చర్యపోకుండ్రి. గుడ్డు ఒంటికి బలం, ఓట్స్ ఈ గుణం కూడా దాంతో కలిసిందనుకో ఇక వంటకానికి తిరిగే లేదు. మస్తు హెల్త్ సీక్రెట్లు కూడా ఉంటాయంట. అవన్నీ విడమర్చి చెప్పనీకే ఇయ్యాలా మన డాక్టర్ పూజాశ్రీ మేడము మనతో రెడీగా ఉంది. ఇంకేం లేట్ చేయొద్దు. గసొంటి అమృతమైన టిఫిన్ ఎట్లా చేయాలో గట్లనే ఇవాళ మన ప్రోగ్రాంలో తెలుసుకొని రేపు మరి ఎట్లా షురువు చేయాలో కూడా తెలుసుకుందాం. డాక్టర్ గారితో ముచ్చట్లు పెట్టి నాష్ట ఎట్లా చేసొద్దామో చూద్దాం పండి. వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నేను డాక్టర్ పూజశ్రీ. ఇవాళ మనం ఓట్స్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఓట్స్ ఆమ్లెట్ కావాల్సిన పదార్థాలు: ఓట్స్, పచ్చిమిర్చి, టమాటా, ఎగ్స్, సాల్ట్, బటర్. ఓట్స్ ఆమ్లెట్ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్గా కూడా మనం చేసుకోవచ్చు. ఓన్లీ ఎగ్స్ తినాలంటే ఎప్పుడు బోర్ కొడుతుంది కాబట్టి ఎక్స్ట్రా దానికి ఓట్స్ యాడ్ చేసి ఒక కంప్లీట్ బ్రేక్ఫాస్ట్గా మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక దీంట్లో కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ని ఈవెన్గా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న ఓట్స్లో మనం ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఓట్స్ అండ్ బీట్ చేసిన ఎగ్స్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో పచ్చిమిర్చి, టమాటా అండ్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్యాన్లోకి తీసుకోవాలి. మన హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే ఇది కంప్లీట్ ప్రోటీన్, అంటే అన్ని కావాల్సిన అమైనో యాసిడ్స్ ఇందులో ఉంటాయి. సో ఎవ్రీడే ఎగ్స్ తినడం వల్ల మనకి కంప్లీట్ ప్రోటీన్ వస్తుంది. ఇలా మనం ఓట్స్ ఆమ్లెట్ ఈజీ స్నాక్గా బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ కావాల్సిన ప్రోటీన్ రిక్వైర్మెంట్ అందుతుంది. సో ఇప్పుడు ఓట్స్ ఆమ్లెట్ని మనం ఫ్లిప్ చేసుకుందాం. ఇప్పుడు
దీన్ని 2 వైపులు ఫ్లిప్ చేసుకుందాం. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపు కాలాక దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్లో మనం ఈ ఓట్స్ ఆమ్లెట్ని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం కదా. కంపల్సరీ ఇది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్స్ అనేవి కంప్లీట్ ప్రోటీన్ అండ్ ఎవ్రీడే తీసుకోవాల్సిన ఫుడ్. సో ఇలా ఈజీగా మనం ఓట్స్ ఆమ్లెట్ తయారు చేసుకొని పిల్లలు, పెద్దలు, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేసి చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరు కంపల్సరీ ట్రై చేయండి. చూసిండ్రు కదా డాక్టర్ పూజాశ్రీ మేడం ఎంత సింపుల్గా కళ్ళకు గట్టినట్టు చూపించిందో. ఓట్స్తో నీకు ఇంత టేస్టీగా ఆమ్లెట్ చేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడే తెలిసింది. ఉట్టి కూరగాయలు తింటే పిల్లలు గాయ చేస్తారు. అదే ఇట్లా కలర్ఫుల్గా ఆమ్లెట్ వేసిస్తే ప్లేట్లు నిమిషంలా ఖతం చేస్తారు. పైగా గీయాల మన డాక్టర్ చెప్పిన ఈ హెల్త్ టిప్స్ కూడా నాకు మస్తు నచ్చినాయి. డైట్ చేసేటోళ్లకు, నడుము నొప్పులు ఉన్నోళ్లకు, గట్లనే ఇమ్యూనిటీ కావాలి అనుకునేటోళ్లకు ఇది సూపర్ నాష్టా. మరి లేట్ చేసుకోకుండా ఇంట్లో చేసుకొని తినురి. ఇక మన తెలంగాణలో వనపర్తి అంటే తెలియని వాళ్ళు ఉంటారా? అందరికీ తెలుసు. ఇదొకప్పుడు గజ్బే గజాలతోని, గుర్రపు సవారీతోని కలకల్లాడుతుండేనంట. ఒక పెద్ద సంస్థానం అంట అది. ఇది మీకు ఎంతమందికి తెలుసు? గా కోటగోడలు వెనుక ఎన్ని కథలున్నాయో, గా దర్బార్లా ఎన్ని సంగీత కచేరీలు జరిగినాయో, కళలు, సాహిత్యం, నృత్యం గిట్ల ఒక్కటా రెండా అన్ని విద్యలకు నిలయమంట వనపర్తి. ఇక గిట్లా చెప్పుకుంటా పోతే ఏముంది, అసలు అక్కడ ఏం సంగతి అనేది చాలా తక్కువ మందికే తెలియవచ్చు. అయితే గా లోపల ఉత్సాహం ఉరకలు వేసేటువంటి కథ షానుంది. వనపర్తి సంస్థానం అస్సలు ముచ్చటేంది, దాని వెనుక రాజసం ఏంది అని పూసగుచ్చినట్టు చెప్పనికే మన అనురాధారెడ్డి మేడం తయారుగుంది. ఇక లేట్ చేయకుండా గా మేడం చెప్పే ముచ్చట్లేందో ఇయాలిందాం. నమస్తే, నేను అనురాధారెడ్డి, తెలంగాణ, ముల్కీ హైదరాబాదీ, descending from the Kakatiya Sardeshmukh family of Sidnapalli, now known as Nizamabad. మన సంస్థానాలలో సెక్యూరిటీ ఎట్లా అయ్యేది, ఎటువంటి మనుషులు మనతో ఉన్నారు, ఎటువంటి మనుషులు మనకు సెక్యూరిటీ ఇచ్చినారు సంస్థానాలలో. ఇక్కడ మనం చెప్పాలి ఒక చిన్న రెఫరెన్స్. సిక్కులు, రోహిలాలు, బోయోళ్ళు ఇటువంటి కమ్యూనిటీస్ మనకు సెక్యూరిటీలో ఉన్నారు. మనకు సిర్నపల్లి గడిలో కిలా ఫోర్ట్ల ఒక్కొక్క బుర్జ్ అంటే బాస్టియన్, ఒక్కొక్క బుర్జ్కు ఒక కమ్యూనిటీ వాళ్ళు చూసుకున్నారు. ఒకటి రోహిల్లా బుర్జ్, ఒకటి సిక్కుల బుర్జ్. అటువంటివి అక్కడ లోకలీ రోహిల్లాలని ఏమందరు, రొయ్యలోళ్ళు అందరు. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ రాక రొయ్యలోళ్ళు అన్నారు. అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు అడిగినారు, ఇదేంది రొయ్యలు చేపలు అంటున్నారని చెప్పి. అప్పుడు చెప్పినారు, నేను కొంచెం రీసెర్చ్ చేసి అడిగితే వాళ్ళు రోహిల్లాలు వాళ్ళు నార్త్ ఇండియా నుంచి మనకి ఇక్కడ మైగ్రేషన్ అయ్యి ఒరిజినల్లీ వాళ్ళు కొంచెం దొంగతనాలు అటువంటి చేసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గర మన స్థిరపడి
మన సెక్యూరిటీలో అయిపోయినారు అంతా సమస్థానం రోహిల్లా సెక్యూరిటీలో. సిక్కులు కూడా ఎట్లా వచ్చినారంటే మహారాజా రంజిత్ సింగ్ పీరియడ్ అప్పుడు మనకు నాందేడ్కి వచ్చి, నాందేడ్ మనకు హైదరాబాద్ స్టేట్లోనే ఉండే, అప్పుడు వాళ్ళు అక్కడ స్థిరపడి అక్కడ గురుద్వారాల వాళ్ళకు స్పెషల్ బుంగా కట్టించి వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయినారు. మనకు నిజాం అడ్మినిస్ట్రేషన్ పీరియడ్లో ఎట్లా వచ్చినారంటే మన నిజాం మహారాజా రంజిత్ సింగ్కి అడిగినారంటే మాకు ఒక సిక్ ఫోర్స్ కావాలి హైదరాబాద్లో ఫర్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ అగైన్ టు డిస్ట్రిక్ట్స్. అయితే అట్లా వాళ్ళు ఇక్కడికి వస్తే మన బహదూర్పూర్ ఏరియాలో సిక్ ఛౌనీ అని ఉంది, వాళ్ళకి అక్కడ ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళకు ఓన్ ప్రాపర్టీ ఇచ్చి వాళ్ళకు హౌసింగ్ అంతా ఇప్పటికీ కూడా మనకు సిక్ ఛౌనీ ఉంది. అటువంటిది సమస్థానాలలో కూడా తెలిసిపోయింది ఇట్లా రోహిల్లాలు చాలా మంచి సోల్జర్సు, సిక్కులు కూడా చాలా మంచి సోల్జర్సు, లాయలు అని చెప్పి ప్రతి సమస్థానాల్లో కూడా వాళ్ళు గార్డ్స్ లాగా సెక్యూరిటీ లాగా పెట్టుకున్నారు. అటువంటిది రాజపేట్ చాలా ఇంపార్టెంటు, అక్కడ యాదగిరిగుట్ట పక్కనే ఉంది. అక్కడి నుంచి డెవలప్ అయిన సమస్థాన్ నారాయణపూర్, అంటే వాళ్ళ కనెక్షన్ రాజపేట్కు ఉంది, పాపనపేట్, దోమకొండ, కొన్ని ఇంపార్టెంట్వి చెప్తున్నాను. మనకి ఇప్పుడు అటు వెళ్ళిపోయినాయి కర్ణాటకలో 56 తర్వాత పనిచేసినారు, అది సుర్పూరు, గురుగుంట, అనిగుంది. ఇటువంటి కాంట్రిబ్యూషన్తో హైదరాబాద్ స్టేట్లో పనిచేసుకున్నారు. ఒక నిజాం చేయలేదు ఒంటరిగా. మనం గద్వాల్ రైల్వే స్టేషన్ చూస్తే అది కోటలాగా ఉన్నది, అది కూడా హిస్టారిక్ చారిత్రక కట్టడం. అందుకోసమే ఈ సెక్యూరిటీ కూడా ఎట్లా అయిందని చెప్పి వీళ్ళందరితో సహా మన కోఆపరేషన్తో నడిచింది ఇంతవరకు. మనకు పోలీసు కూడా, పోలీస్ సెపరేట్లీ ఈచ్ సంస్థానంకు వాళ్ళ పోలీస్ ఫోర్సు, వాళ్ళది అడ్మినిస్ట్రేషను, ఒకరి బౌండరీ ఇంకొకరు దాటకపోయింది. నిజాం అయినా బ్రిటిష్ అయినా ఎవరైనా సంస్థాన ఏరియాలకు రాకపోయేది పర్మిషన్ లేకుండా, ఇన్విటేషన్ లేకుండా. ఇంతకు మా తాతమ్మ రాణిచీలం జానకిబాయ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ సర్వే అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాచిగూడ టు మన్మాడ్ రైల్వే లైన్, ఆ టైంలో గోదావరి వ్యాలీ రైల్వే, తర్వాత నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే, ఆమెను కూడా రైల్వే లైన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మహబూబ్ అలీ పాషా నిజాం 6th వచ్చి అక్కడ ప్లాట్ఫామ్ దిగి సిరినపల్లి స్టేషన్లో తనను మీట్ అయ్యి తనను రాణి నుంచి మహారాణి చేసిన వరకు సంస్థానం లోపలికి రాలేదు, దాఖలు లేదు. అది అంత అటువంటి అండర్స్టాండింగ్ అండ్ ఇంపార్టెన్స్. ఇంకొకటి కొన్ని సంస్థానాలల్లో ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ, మింటింగ్ ఆఫ్ కాయిన్స్ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చినారు. ఈ కాయిన్స్ విషయం వచ్చినందుకు పెస్తంజీ అని చెప్పి వాళ్ళు పార్సీ ఫ్యామిలీ హైదరాబాద్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడి వాళ్ళకు మింటింగ్ పెస్తంజీ షాహీ కాయిన్స్ అని చెప్పి వాళ్ళకి పర్మిషన్ కూడా ఇచ్చినారు. అందుకోసం చాలా ఇంపార్టెన్స్ ఉండే. ఇక్కడ స్కూలింగ్ కోసం కూడా మనకి ఇక్కడ బేగంపేట్ పబ్లిక్ స్కూల్ తయారు చేసినారు, జాగీర్దార్ పిల్లల స్టడీస్ కోసం, అడ్మినిస్ట్రేటివ్ కోసం. అటువంటి ఎన్నో పాత్రలు ఉన్నాయి మనకు సంస్థానాల గురించి. ఇరిగేషన్ చాలా ఇంపార్టెంట్ కూడా మనం చెప్పాలి. ఎవరి సంస్థానంలో వాళ్ళ ఇరిగేషనే చేసుకున్నారు, వాళ్ళదే మెయింటెనెన్సు. ఇందాక మా కిలా నిజామాబాద్లో ఒక రఘునాథ్ చెరువు అని చెప్పి ఉండింది, దాన్ని నర్మదాన్ని ఓపెన్ చేసినారు. దాన్ని మళ్ళీ వాళ్ళ వరకు సరి చేసేటోడు లేరు. ఆ టైం ఆ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి. వాటర్ గురించి మాట్లాడితే పైగా ఫ్యామిలీ సదర్ మట్ అని చెప్పి నిర్మల్ దగ్గర ఉంది, అది కూడా ఫ్యాంటాస్టిక్. ఆ టైంలో కట్టించింది. ఇట్ ఈస్ వర్కింగ్ వితౌట్ ఎలక్ట్రిసిటీ, వితౌట్ ఎనీ డ్యామేజ్. మా సిరినపల్లిలో కూడా వాటర్ ఫాల్ ఉంది. అటువంటివి వనపర్తిలో సర్లా సాగర్ అని చెప్పి ఏషియాలో ఓన్లీ సైఫన్ డ్యామ్, అది మా అంకుల్ రామేశ్వరరావు 3rd కట్టించినారు ఇన్ ద మెమరీ ఆఫ్ హిజ్ మదర్ సర్లాదేవి. అందుకోసం ఈ పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఇరిగేషన్ అయినా, హెరిటేజ్ బిల్డింగ్స్ అయినా, ప్యాలెసెస్ అయినా, స్కూలింగ్ అయినా. ఇంకొకటి చెప్పాలి, వనపర్తి సంస్థానం రాజా రామేశ్వరరావు ఫస్ట్ పీరియడ్లో మిషనరీస్ని పిలిపించుకొని, క్రిస్టియన్ మిషనరీస్ని పిలిపించుకొని వాళ్ళకి ప్లేస్ ఇచ్చి వాళ్ళకు చర్చ్ కట్టుకోమని చెప్పి స్కూలింగ్ మొదలైంది. ఎందుకంటే తను అన్నాడు మనకి ఇంగ్లీష్ కూడా చాలా అవసరం. మనకు హైదరాబాద్ స్టేట్ లాంగ్వేజెస్ తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ ఉన్నా కానీ మనకి ఇంగ్లీష్ కూడా చాలా విలువైనది. ఎందుకంటే మనకు కమ్యూనికేషన్ అవసరం వేరే వేరే జనాలతో సహా. మనం ఊరికే ఇట్లా ఉండి మేము మనం అంటే కాదు, అవుట్ సైడ్ కమ్యూనికేషన్ కూడా అవసరము.
అందుకోసమే సంస్థానంలో ఇంగ్లీష్ స్టడీస్ కూడా మొదలుపెట్టినారు. ఇప్పటికీ అక్కడ చర్చ్ ఉంది, వాళ్ళు స్కూలింగ్ కూడా చేసుకుంటారు మిషనరీస్. అబ్బబ్బా, ఏం చెప్పిండ్రు మేడం. హెరిటేజ్ అండ్ కల్చర్ అంటే గిదే మరి. మనకు తెలియని వనపర్తి గురించి అనురాధ మేడం ఎంత గొప్పగా వివరించిందో కదా. నిజంగా ఇప్పుడు మనం చూస్తున్న వనపర్తి వేరు, గప్పటి సంస్థానపు వనపర్తి వేరు. వనపర్తి తన గుండెల్లో గిన్ని అద్భుతాలను దాచిపెట్టుకుందని, గింత గొప్ప చరిత్రను దాచుకుందని ఎంతమందికి తెలుసు? గా రాజుల కాలం నుండి క్రమశిక్షణ, కట్టడాల వెనుక ఉన్న కళా నైపుణ్యం వింటుంటే ఒళ్ళు పులకరిస్తుందిలే. గింతటి గొప్ప చరిత్రను, మన వారసత్వాన్ని కళ్ళకు గట్టినట్టు చూపించిన అనురాధ మేడంకి మన తెలంగాణ తరఫున శనార్థులు. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే సూపర్ ప్రోగ్రాంలు ఉన్నాయి కదా, మరి అవిటి గురించి కూడా ఇలా తెలుసుకుందాం. చూడురి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారం అయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా గ్రేట్ వైట్ సినిమా, ఉదయం 11 గంటలకు ఐటీ ట్రెండ్స్ కార్యక్రమం, ఈరోజు మధ్యాహ్నం బాలభారతం సినిమా, కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో పశువులలో పునరుత్పత్తి సమస్యలు, వాటి చికిత్సల గురించి డాక్టర్ ఎన్ వెంకన్న గారితో చర్చా కార్యక్రమం, సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమం, సాయంత్రం 6:30 మన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోని ముఖ్య కార్యక్రమాల గురించి, విశేషాల గురించి మీకు అందిస్తున్న కార్యక్రమం మెట్రో ప్లస్, రాత్రి 8 గంటలకు మీ ముందుకు రానుంది ఫుల్ ఆన్ ఎనర్జీతో ఆటలు పాటలు డాన్స్లతో సాగిపోయే మన లేడీస్ స్పెషల్ మస్త్ మజా కార్యక్రమం. ఈ రోజు రాత్రి భక్త కన్నప్ప సినిమా, కృష్ణన్ రాజు వానశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రాత్రి 9:30 ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారం అయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1:30 తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం, రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇక ఇయాల్టి ప్రశ్న అయితే మీకోసం మళ్ళొకసారి నేను రిపీట్ చేస్తున్నా. మంచిగినోన్రి, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అని. ఆప్షన్ ఏ జూన్ 5, ఆప్షన్ బి జూన్ 21, ఆప్షన్ సి జూలై 21, ఆప్షన్ డి ఆగస్ట్ 1. ఇక సరైన సమాధానం బి జూన్ 21. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లన్నీ మంచిగా ఉన్నాయి కదా. ఇక మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు ఏవైనా సరే మాకు మెయిల్ చేయర్రి. మా మెయిల్ ఐడి programs.ddiyadagiri@gmail.com. మరి గిట్లనే రేపు పొద్దుగాల్లో వచ్చే మార్నింగ్ ముచ్చట్లలా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా జరంత పైలం